జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం. టీటీడీ జారీ చేసే టూరిజం టికెట్స్ వల్ల 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బయటపెట్టాం. టూరిజం టికెట్లను సైతం టీటీడీ పాలక మండలి రద్దు చేయడం చాలా సంతోషం. అన్యమత ఉద్యోగస్తులపై తొలిసారి స్పష్టమైన నిర్ణయం పాలక మండలి తీసుకుంది. స్వామివారి ప్రసాదం దర్శనం చేసుకోరు, కానీ స్వామివారి సొమ్ము మాత్రం కావాలి. అన్యమత ఉద్యోగస్తుల బదిలీ హర్షణీయం. శ్రీనివాస సేతుకు గరుడ వారధిగా పేరు మార్చడం శుభ పరిణామం. నిన్న పాలక మండలి సమావేశంలో నిర్ణయాలన్నీ ఆ శ్రీనివాసుడు చెప్పాడేమో అంటున్నారు ప్రజలు. టూరిజం స్కామ్ లో రోజాను జైలుకు పంపుతాం, సంబంధిత అధికారుల్ని సైతం జైలుకు పంపుతాం. టూరిజం టికెట్లు మనం చూసుంటాం. ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజంలో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీబీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలామంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. దానికి సంతోషకరం. జనసేన పార్టీ మేము జనసేన పార్టీ తరఫున మేము జరిగిన స్కామ్ను బయటపెట్టడం, నిజమైన భక్తులకి టీటీడీ టికెట్లు అందాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఎప్పుడు కూడా ప్రజలకి ఏ కష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడ స్కాములు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా, అదేవిధంగా భక్తులకు, శ్రీవారి భక్తులు కానీ సనాతన ధర్మం సంబంధించిన ఏ విషయం ఉన్నా కూడా సరే జనసేన పార్టీ పోరాడుతుంది. ఇది వాస్తవం. నిజంగానే మేము తీసుకున్న 2 సబ్జెక్టులు, శారదాపేట మఠం కానివ్వండి, టూరిజం టికెట్లు కానివ్వండి, 2 విషయాల్లో టీటీడీ మొట్టమొదటి బోర్డు మీటింగ్ స్పందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే స్థానికుల దర్శనం విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తిరుపతి ప్రజలందరూ చెప్పాలి. ఎందుకంటే చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు దర్శనం చేసుకున్నట్టు తెలుసు. మనం 12-13 గంటలు లైన్లో ఉండాల్సింది ఈరోజు గంటలో దర్శన భాగ్యం కల్పిస్తున్నారు స్థానికులకి. అలాగే టీటీడీలో ఎవరైతే అన్నమత ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏదో ట్రాన్స్ఫర్లో లేకపోతే వాళ్ళకి మాట్లాడతామని చెప్పారు. అది కూడా మంచి నిర్ణయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు తెలిసి 350-400 మంది మీకు అన్నమతస్తులు ఉన్నారు. వాళ్ళు తీసుకునే జీతం మంది, కానీ ఏ రోజు శ్రీవారి ప్రసాదం తినరు. వాళ్ళు శ్రీవారి గుళ్ళోకి పోరు. శ్రీవారి డబ్బులు మాత్రం కావాలి, శ్రీవారి జీతాలు కావాలి. వెంకటేశ్వర స్వామిలో ఆ లడ్లు కార్డులు కూడా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగానే ఒక పక్క మనసు బాధేస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వేరే డిపార్ట్మెంట్లోకి డిప్యూటేషన్ మీద పంపిస్తే బాగుండని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అది అంత చిన్న పని అయితే కాదు, పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాలి. దానికి స్పెషల్ కమిటీ వేసి ఆ నిర్ణయం కూడా టీటీడీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత, తిరుమల హిందువుల మనోభావాలు కాపాడాలంటే ఖచ్చితంగా అన్నమసత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ నుంచి పక్కకి తప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా జనసేన పార్టీ దీన్ని కూడా సీరియస్గా తీసుకుని మేము దీని మీద కూడా నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత దాని మీద కూడా వివరాలు సేకరిస్తాం. ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఉన్నారో మాకున్న సమాచారం 350 నుంచి 400 మంది ఉన్నారని దాన్ని కూడా సేకరిస్తాం. అది కూడా మాట్లాడదాం. అదేవిధంగా శ్రీనివాస సేతుని తీసి గరుడ వారిది పెట్టడం గొప్ప పరిణామం. ఆ రోజున్న టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస సేతు, నిన్న చైర్మన్ గారు అంటున్నారు సేతు అంటే ఏమన్నా మీకు అర్థం ఉందన్నాడు. చెప్పాను, సముద్రాల మీద వేసే సేతు. తిరుపతి ఆడ సముద్రం లేదే, కావాలంటే తీసుకొస్తారేమో వాళ్ళు అనుకున్నాం. సముద్రం తిరుపతిని కూడా శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలు ఈరోజు కూడా అర్థం కాల. గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. గరుడ వారధి అంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి గరుడ వారధి మళ్ళీ ఆ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నిన్న పాలక మండలిలో కూర్చున్నాడేమో, నిర్ణయాలు ప్రకటించాడేమో, ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏమో అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.